వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం జూన్ 2025కి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి దినోత్సవాల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ జూన్ 2025. సో ప్రతి దినోత్సవాన్ని గురించి కూడా వివరంగా మనం తెలుసుకుందాం. ఇక్కడ జూన్ 1 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున మనం ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. సో వరల్డ్ మిల్క్ డేని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రోజున అవేర్నెస్ క్యాంప్స్ని వివిధ ప్రాంతాలలో ఇక్కడ అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహించి పాలు యొక్క విశిష్టత ఏంటి, పాలు యొక్క ప్రాముఖ్యత ఏంటి, పాలలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఎంత మేర ఉంటాయి, పాలు తాగడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచేయడం జరుగుతూ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవచ్చు అండి. ఇక్కడ దీన్నే మనకి భారతదేశంలో మన ఒక రెవల్యూషన్ని ప్రారంభించుకోవడం జరిగింది. భారతదేశంలో వచ్చి మిల్క్కి సంబంధించి వైట్ రెవల్యూషన్ అంటాం. మిల్క్కి సంబంధించి వైట్ రెవల్యూషన్. సో భారతదేశంలో పాల ఉత్పత్తిని మనం ఎక్కువగా గణనీయంగా పెంచడానికి ప్రారంభించినటువంటి విప్లవం ఏది అన్నప్పుడు వైట్ రెవల్యూషన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, దాంతోపాటు ఇంకొక అంశాన్ని మనం చెప్పుకోవచ్చు అండి. ఈ యొక్క వైట్ రెవల్యూషన్ యొక్క ఫాదర్, పితామహుడు, శ్వేత విప్లవం యొక్క పితామహుడు ఎవరు అన్నప్పుడు విర్గేసి కురియన్ అనేటువంటి వారిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటా ఉంది. దానితో పాటు ఇక్కడ మనకి మనం ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అమూల్ అనేటువంటి వ్యవస్థ, సో దాన్ని మనం అంటాం ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని పిలుస్తూ ఉంటాం. సో వీరు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పాల ఉత్పత్తిని, మిల్క్ ప్రొడక్షన్ని ఒక కోఆపరేటివ్ వ్యవస్థ రూపంలో పరిచయం చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ అనేటువంటి ఒక ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏకమయ్యి ఒక సమైక్యగా ఏర్పాటయ్యి వారు పశువులను పెంచడం జరిగింది. పశువులను పెంచడమే కాకుండా వాటి ద్వారా వచ్చినటువంటి మిల్క్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, సో దానిని వీరు ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సరఫరా చేస్తూ క్రమేపీ ఇదొక కోఆపరేటివ్ ఫార్మింగ్గా మారి ఈ రోజున ప్రపంచ దేశాలకు విస్తరించి ఉంది అనేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు అండి. జూన్ 1 యొక్క ఇంకో విశిష్టత మనకు కనిపిస్తూ ఉంది. సో గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్. ఓకే, సో ఇది గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్గా మనం చెప్తూ ఉంటాం. జూన్ 1న ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవటం జరుగుతూ ఉంటుంది అండి. ఇక్కడ అయితే మనకి ఈ రోజున హానర్ పేరెంట్స్ అండ్ దేర్ సెల్ఫ్లెస్ కమిట్మెంట్ టు చిల్డ్రన్. సో ఈ రోజున ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క తల్లిదండ్రులను గౌరవిస్తూ సన్మాన కార్యక్రమాలు చేయడం కానీ, వారు చెప్పినటువంటి వర్క్స్ అన్నీ కూడా చేస్తూ ఈ రోజున ఉంటారు. సో ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క తల్లిదండ్రులను సంతోషపరిచేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా దాని తర్వాత జూన్ 2 ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డేగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం 2014లో జరగడం జరిగింది. సో జూన్ 2 2014లో ఇక్కడ ఏదైతే మన గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో, సో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రము విభజన చెంది సో 2 జూన్ 2014 నుంచి కూడా ఒక సపరేట్ రాష్ట్రంగా మనకి రావడం జరిగింది. ఓకే, సో జూన్ 2 ప్రతి సంవత్సరం కూడా అందుకోసం జూన్ 2ని మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో కూడా ఉత్సవాలు అనేటువంటివి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అఫీషియల్గా ఈ యొక్క దినోత్సవాన్ని అన్ని ప్రాంతాలలో ప్రజలందరూ కూడా ఏకమై నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, సో దానితో పాటు ఇక్కడ మరి ఈ సంవత్సరం మనం చూసుకుంటే 11th ఫార్మేషన్ డేని మనం నిర్వహించబోతూ ఉన్నాం జూన్ 2న. సో ఆ రోజున ఫ్లాగ్ హోయిస్టింగ్ అనేటువంటిది చేస్తాము. దాని తర్వాత తెలంగాణను సాధించడానికి ఎవరైతే ఇక వీరమరణం పొంది ఉన్నారో సో వారికి గుర్తుగా వారికి ట్రిబ్యూట్స్ అనేటువంటివి చెల్లిస్తూ ఉంటాం. దాంతోపాటు ప్రతి జిల్లాలో కూడా కల్చరల్ ఈవెంట్స్ అనేటువంటివి నిర్వహించుకోవటం, ఎవరిని స్మరించుకోవటం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఇంకా భారతదేశంలో ఏ విధంగా ప్రపంచ దేశాలు గర్వించే విధంగా ఏ విధంగా మనం అడుగులను ముందుకు వేయాలనేటువంటి ఆలోచన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున ఫార్మేషన్ డే సందర్భంగా మనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. జూన్ 3 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ సైకిల్ దినోత్సవం, వరల్డ్ బైసికిల్ డే. సో సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటామండి. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ రోజున
అవేర్నెస్ క్యాంప్స్ అని కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం, సో ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, సైక్లింగ్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, సైక్లింగ్ చేయడం వలన బాడీ మజిల్స్ ఏ విధంగా స్ట్రెంత్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగినప్పుడు బీపీ, బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటిక్ కానీ రాదు అనేటువంటి అంశాలను అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది జూన్ 3న. ఇంకొక అంశం జూన్ 4కి సంబంధించి చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ అమాయక బాలల దురాక్రమణ బాధితుల దినోత్సవాన్ని, దాన్ని మనం ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ అని చెప్తూ ఉంటాం. సో ఈ రోజున ఆ దినోత్సవాన్ని మనము జరుపుకుంటూ ఉంటాం. అంటే జరుపుకొని ఇక్కడ ఏం చేస్తాము అంటే ఎవరైతే బాలికలు బాధింపబడుతూ ఉంటారో సో వారికి మనం చేయూతని ఇవ్వటము, దాంతోపాటు ఎవరైతే బాలలు కానీ బాలికలు కానీ ఇక్కడ బందీలుగా ఉంటారో, సో లైక్ డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి కానీ లేకపోతే చైల్డ్ లేబర్ కానీ లేదంటే హజార్డియస్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ రోజున వారి మొత్తాన్ని కూడా మనం రక్షించి వారికి సురక్షితమైనటువంటి ఆహారాన్ని అందించడము, సురక్షితమైనటువంటి అకామిడేషన్ని అందించడం కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చేయడం జరుగుతూ ఉంటుంది ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని. సో అంతర్జాతీయ అమాయక బాలల దురాక్రమణ బాధితుల దినోత్సవం అన్నమాట. ఓకే, సో బాలలను బాలికలను ఎక్కడున్నా కానీ వారి కష్టాలలో ఉంటే ఆదుకొని ప్రభుత్వాలు లేదా ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్గా మనం పిలుస్తూ ఉంటాం, వీళ్ళందరూ కూడా ఏకమయ్యి వారిని రక్షించేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉండి దానితో పాటు బాలలు కానీ బాలికలు కానీ వారి యొక్క హక్కులు వారు సాధించుకునే విధంగా వెసులుబాటును అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇండియాలో మనం చూసుకుంటే లైక్ 6 నుంచి 14 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క బాలికలకు నిర్బంధ విద్య, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. దేనిని అనుసరించేయండి? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 21A అనేటువంటిది ఏదైతే ఉందో సో దీనిని అనుసరించి భారతదేశం ప్రభుత్వము కానీ తల్లిదండ్రులు కానీ గార్డియన్స్ కానీ ఈ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకు వారికి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ యొక్క అధికారణ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారణ అనుసరించి. క్లియర్, ఇదొక అంశంగా చెప్పుకుంటాం. ఇక దాని తర్వాత మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అని పిలుస్తూ ఉంటాం. సో ప్రాథమిక విధులని అంటాం, ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ది సిటిజన్స్. సో దానిలో 11th ఫండమెంటల్ డ్యూటీగా ప్రాథమిక విధులుగా మనం పెట్టుకున్నాం. ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు మనము విద్యని అందిస్తాము, ఫ్రీగా ఉచితంగా కంపల్సరీగా విద్యని అందిస్తాము అనేటువంటిది పెట్టుకోవడం జరిగింది. సో దీనిని అనుసరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం ఈరోజు. నెక్స్ట్ జూన్ 5 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని, సో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాము అండి. సో ఈ రోజున మనం ఏం చేస్తాము అంటే లైక్ పర్యావరణ పరిరక్షణ కోసం తగు చర్యలను తీసుకోవడమే కాకుండా ఏ విధంగా పర్యావరణం ప్రభావితం అవుతుంది, ఏ విధంగా పర్యావరణంలో మార్పులు సంక్రమిస్తూ ఉన్నాయి, ఆ మార్పులు అనేటువంటివి రాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలను మనం తీసుకోవాలి, పర్యావరణంలో మార్పులు రాకుండా ఆ వచ్చినటువంటి మార్పులు ప్రజలకు హానికరంగా లేకుండా ఉండే విధంగా ఏ కార్యక్రమాలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు ఈ రోజున అంటే జూన్ 5న మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు లైక్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కనుక మనం ఎమిషన్ చేస్తే దీనివల్ల ఏమవుతుంది, క్లైమేట్ చేంజ్ వచ్చి టెంపరేచర్ అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. నథింగ్ బట్ దాన్ని గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తూ ఉంటాం. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎగ్జాంపుల్గా కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మొనాక్సైడ్ కానీ, మీథేన్ CH4 కానీ, దాని తర్వాత పార్టికులేట్ మ్యాటర్ అంటాం. సో PM, సో పార్టికులేట్ మ్యాటర్ రిలీజ్ అవ్వకుండా సో 2.5 అండ్ 10 అనే సైజ్ ఉంటుంది. ఓకే, ఇవి కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ ఇవన్నీ కూడా పర్యావరణానికి హాని చేసేటువంటి విషవాయువులుగా మనం చెప్పుకోవచ్చు.
సో వీటిని రిలీజ్ చేస్తే ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మనం ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. దానితో పాటు ఇవి విడుదల అవ్వకుండా ఎటువంటి రక్షణ చర్యలను తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా మన ప్రోటోకాల్స్ అనేటువంటివి కానీ, కన్వెన్షన్స్ అనేటువంటివి కానీ, సమిట్స్ అనేటువంటివి కానీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. జూన్ 7 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాము అండి. ఓకే. సో అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం, లైక్ ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. సింపుల్గా మనం చెప్పాలి అంటే ఈ దినోత్సవాన్ని జరపాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, 2 వ్యవస్థలు అయితే ఉన్నాయో ఇవి డిసైడ్ అయినాయి. సో జూన్ 7న మనము ప్రపంచ ఆరోగ్య భద్రత దినోత్సవం, సో వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ డేని నిర్వహించాలి అని. ఓకే. సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు అంటే, లైక్ ఇప్పుడు ఫుడ్ సంబంధించినటువంటి మనకు సైన్స్ ఏముంది, అగ్రికల్చర్ సైన్స్. సో దీని ద్వారా ఆహార ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి తగు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎట్లా లైక్ హై ఈల్డింగ్ సీడ్స్ని, సో హై ఈల్డింగ్ సీడ్స్ని ఎట్లా వాడాలి, లేదా హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని ఎట్లా వాడాలి, ఫెర్టిలైజర్స్ ఎట్లా వాడాలి, ఎంత మోతాదులో ఈ ఫెర్టిలైజర్స్ని వాడాలి, పెస్టిసైడ్స్ ఏ విధంగా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి. సో ఇవన్నీ కూడా ఈ రోజున ప్రజలకు తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. దానితో పాటు ఫుడ్ ఇన్సెక్యూరిటీ లేకుండా, సో ఆహార భద్రత ఉండే విధంగా ప్రజలందరికీ కూడా ఆహారం కొదవ లేకుండా ఉండే విధంగా ఇటువంటి చర్యలను తీసుకోవాలి. అవన్నీ కూడా ఈ రోజున ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క క్యాంప్స్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. జూన్ 8 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని మనం జరుపుకుంటామండి. సో అంటే లైక్ ఇక్కడ ఏంటి అంటే చాలామంది కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చాయండి. సో బ్రెయిన్లో మన మెదడులో కణతలు వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ లేక చనిపోతూ ఉన్నారు. సో కాబట్టి ఆ ట్యూమర్స్ అనేటువంటివి ఎందుకు వస్తూ ఉన్నాయి, ఆ బ్రెయిన్ ట్యూమర్స్ అనేటువంటివి మొదటి దశలోనే, సో ప్రారంభ దశలోనే తెలుసుకోవడం ఎట్లా, వస్తే వాటికి ట్రీట్మెంట్ ఎట్లా, సో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏ విధంగా మనోధైర్యంగా ఉండాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున తెలియజేయటం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో దాంతోపాటు ఇంకొక రోజు అండి, సో వరల్డ్ ఓషన్స్ డే. సో ఈరోజు మనం అంతర్జాతీయ సముద్రాల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటామండి. సో ఈ రోజున మనం ఏం చేస్తామంటే సముద్రం యొక్క పరిరక్షణ బాధ్యతలు ఏ విధంగా తీసుకోవాలి, సముద్రం యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది, సముద్రంలో ఉన్నటువంటి జలచారుల, సో అక్వాటిక్ యానిమల్స్ యొక్క సస్టైనబిలిటీ ఏ విధంగా ఉంది, వాటి యొక్క లైఫ్ ఎట్లా ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకోండి. దాంతోపాటు సముద్రం యొక్క పరిరక్షణ బాధ్యతలను కూడా సమర్థంగా ఈ రోజున మనం పటిష్టంగా తీసుకొని అమలు చేస్తూ ఉంటాం. ఓకే. సో దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తుంటాం, ఈ ప్రధానంగా మనకి సముద్రాల దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే ప్లాస్టిక్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా బీచెస్ ఏరియా దగ్గరికి పోయినప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఆ బీచెస్లో వేస్తే మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా సముద్రంలో కలిసి అది ఎప్పటికీ అట్లనే ఉండటం వల్ల దాని వలన ఆ సముద్రంలో ఉన్నటువంటి అక్వాటిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి మరణిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఇక మీద ఎవరైనా కానీ బీచెస్ ఏరియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ అనేటువంటి త్రో చేయకుండా సో మీతోనే క్యారీ చేసుకొని సో సేఫ్ ప్లేస్లో దాన్ని డిస్పోజ్ చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటే మనము ఓషన్స్ని రక్షించవచ్చు, ఈ ఓషన్స్లో ఉన్నటువంటి యానిమల్స్ రక్షించవచ్చు. తద్వారా హ్యూమన్ బీయింగ్స్ యొక్క హ్యూమన్ బీయింగ్స్ యొక్క మనుగడ కూడా కరెక్ట్గా ఉంటుంది. లేదంటే క్వశ్చన్ మార్క్గా హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్ అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా అయిపోతుంది ఫ్యూచర్లో. జూన్ 12 యొక్క ప్రాముఖ్యత మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అంటామండి. సో వరల్డ్ డే అగెనెస్ట్ చైల్డ్ లేబర్. సో బాల కార్మికులు అంటే 14 years బిలో, సో 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, బాలలు కానీ బాలికలు కానీ, వీరిని వెట్టి చాకరీ చేయించడం అనేటువంటిది నేరం. దానితో పాటు ఈ పిల్లలను హజార్డియస్ ఇండస్ట్రీస్లో ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్లో కానీ, ఓకే, సో ఎరువులకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో కానీ, క్రిమి సంహారక మందులు ఉత్పత్తి చేసేటువంటి ఇండస్ట్రీస్లో కానీ, దాని తర్వాత పెట్రోకెమికల్స్ ఉత్పత్తి చేసే ఇండస్ట్రీస్లో కానీ, లేదు మందు క్రాకర్స్ అంటాం,
ఓకే. సో మందుగుండు సామాగ్రి అంటాం. దీపావళి టైంలో మనం ఉపయోగించేటువంటి ఈ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్‌లో కానీ ఈ పిల్లలను వర్క్ చేపించటము ఇది క్రిమినల్ అఫెన్స్‌గా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ద్వారా మనకు తెలియవస్తా ఉంది. సో దాంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమయ్యి ఈ 14 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలను ఈ హజార్డియస్ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేయకుండా ఉండే విధంగా తగు చర్యలను తీసుకుంటా ఉన్నారు అండి. సో దానితో పాటు ఈ పిల్లలు ఎవరైతే ఇట్లాంటి ఇండస్ట్రీస్‌లో వర్క్ చేయడానికి ఆ పేదరికం ఏదైతే కారణంగా ఉంటుందో, అంటే ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఇండస్ట్రీస్‌లో వర్క్ ఎందుకు చేస్తా ఉన్నారంటే డబ్బుల కోసం చేస్తా ఉన్నారు. ఇంత లైఫ్‌ని కూడా రిస్క్‌లో పెట్టి డబ్బుల కోసం ఎందుకు పని చేస్తా ఉన్నారంటే వాళ్ళకున్నటువంటి పూర్‌నెస్ లేదా పావర్టీ కావచ్చు. సో దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఆ పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలి? సో ఆ పేదరిక నిర్మూలన చేస్తే అప్పుడు ఆ పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు ఈ పిల్లలను ఈ హజార్డియస్ ఇండస్ట్రీస్‌లోకి పంపించుకోకుండా ఉండే విధంగా తగు చర్యలను తీసుకోవడం చేస్తుంటుంది. ఈ రోజున అందరూ కూడా ప్రభుత్వం, దాంతోపాటు ఎన్‌జీఓస్ వీళ్ళందరూ కూడా కలిసి అండి. ఓకే. సో ఫైనల్‌గా ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. సో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జూన్ 12న మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో దీనిలో ఇక్కడ ఏం చేస్తారు అంటే ఈ పిల్లలను హజార్డియస్ కార్యక్రమం ఈ వర్క్స్‌లోకి వెళ్ళకుండా తగు చర్యలను తీసుకుంటారు. సో జనరల్‌గా ఎందుకు వెళ్తుంటారంటే పేదరికం వలన ఈ యొక్క కంపెనీస్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. సో అదే గనక ఆ తల్లిదండ్రులకు పేదరికం లేకుండా ఉండే విధంగా ఆ తల్లిదండ్రులకు చేయూతనిస్తే ప్రభుత్వాలు అప్పుడు పిల్లలను ఈ పనులకు పంపించకుండా పాఠశాలలకు పంపిస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ యొక్క చైల్డ్ లేబర్ అనేటువంటిది తగ్గుతుంది. సో దీనికి రిలేటెడ్ ఆస్పెక్ట్స్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గాని లేదా వరల్డ్ గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా ముందుకు వచ్చి వర్క్స్ అనేటువంటి పాలసీస్ అనేటువంటివి ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. జూన్ 14 ఈ యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ బ్లడ్ డోనర్ డేని మనం జరుపుకుంటూ ఉంటాం. సో ఈ రోజున మనం ఏం చేస్తాము అంటే రక్తం యొక్క దానం ఎంత గొప్పది, రక్తదానం వల్ల మనకు ప్రాణాలు ఏ విధంగా నిలబడతా ఉంటాయి అనేటువంటి అంశాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాం. దాంతోపాటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కానీ, ఎన్‌జీఓస్ కానీ, ట్రస్టులు కానీ, సొసైటీలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ముందుకు వచ్చి ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు అండి. ఓకే. సో ఇప్పుడు అన్నదానం ఎంత గొప్పదో, విద్యాదానం ఎంత గొప్పదో అంతే విధంగా ఈ రక్తదానం కూడా అంతకంటే ఎక్కువ గొప్పది. ఎందుకంటే ఇక్కడ రక్తదానం చేస్తే ఒక ప్రాణం నిలబడుతూ ఉంటుంది. అన్నదానం చేస్తే ఆ రోజు పూటకి గడుస్తుంది. విద్యాదానం చేస్తే ఆ వ్యక్తి జీవితాంతం కూడా ఒక డెవలప్‌మెంట్‌లో ఉంటాడు. బట్ ఇక్కడ రక్తదానం చేస్తే ఏమవుతుందంటే చనిపోయేటువంటి వారు కూడా బ్రతికేటువంటి సిట్యుయేషన్ ఉంటుంది. కాబట్టి రక్తదానం వలన ప్రాణాన్ని మీరు నిలబెట్టినట్టు అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి జనరల్‌గా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్‌లో ప్రొవైడ్ చేస్తారు. బట్ బ్లడ్‌ని మనం ఉత్పత్తి చేయడానికి ఇప్పటి వరకు ఏ టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు. బ్లడ్ కావాలి అంటే ఇతర వ్యక్తుల నుంచి డొనేషన్ చేస్తేనే ఆ బ్లడ్ మాత్రం వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడం మంచిది. సో ప్రతి 6 నెలలకు కూడా రక్తదానం చేస్తే బాడీలో కొత్త బ్లడ్ వచ్చి ఇంకా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జూన్ 17 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అంటాం. ఓకే. సో అంటే ఇక్కడ ఏం లేదండి, అంతర్జాతీయ ఎడారీకరణ మరియు కరువుపై పోరాట దినోత్సవం జరుపుతూ ఉంటాం. సో సింపుల్‌గా ఏం లేదు. ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ సరైన సమయంలో వర్షాలు పడకపోవడం వలన, సరైన టైంలో వర్షాలు ఎందుకు పడట్లేదు? ప్రకృతిలో వచ్చినటువంటి మార్పుల వలన. సో వీటి వలన వర్షాలు పడకపోవడం వలన భూమి అంతా కూడా ఎడారిగా మారుతూ ఉంటుంది. సో ఆ ఎడారిగా మారటం వలన ప్రజలకు నష్టము, పర్యావరణానికి నష్టము, భూమిపై ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా, సో చెట్లకు, వృక్షాలకు, మొక్కలకు, జంతువులకు నష్టము. కాబట్టి ఆ ఎడారీకరణ అనేటువంటిది జరగకుండా ఉండే విధంగా ఎటువంటి చర్యలను తీసుకోవాలో అవన్నీ కూడా ఈ రోజున తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమయ్యి ఎడారీకరణ జరగకుండా ఉండే విధంగా తగు చర్యలను తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటే డిజర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే, ఒక ప్రాంతం డిజర్ట్‌గా అవ్వకుండా ఉండాలి అంటే అక్కడ ఏం చేయాలి? ప్లాంట్ గ్రోత్ ఉండాలి. సో చెట్లను నరకొద్దు. చెట్లను నరకకుండా ఉంటే వర్షాలు పడతాయి. వర్షాలు పడితే ఆటోమేటిక్‌గా చుట్టుపక్కలంతా కూడా చెట్లు వస్తాయి. పచ్చగా ఉంటాయి. ఎడారిగా మారదు. ఓకేనా? సో చెట్లు ఎక్కువగా పెరిగినప్పుడు అడవులుగా మారుతుంటాయి. అడవులుగా మారినప్పుడు వన్యప్రాణులు వాటిని నివసించడానికి ఆమయోగ్యంగా ఉంటాయి. దాంతోపాటు హ్యూమన్ బీయింగ్స్‌కి ప్రాపర్ ఆక్సిజన్ వస్తుంది.
ఎయిర్ ఫిల్టరేషన్ అవుతుంది. ఈ ఫారెస్ట్ నుంచే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వస్తుంది, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వస్తుంది. సో వీటి వల్ల హ్యూమన్ బీయింగ్స్ కూడా బెనిఫిట్ పొందవచ్చు. సో మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. సో అట్లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ డెసిషన్స్ తీసుకొని పాలసీలను ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. జూన్ 19 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ సికిల్ సెల్ డే అంటాం. సో వరల్డ్ సికిల్ సెల్ డే మనం నిర్వహించుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఈ రోజున ఏం చేస్తామంటే జనరల్గా కొంతమంది పిల్లలకు వారి బ్లడ్ ఏదైతే ఉంటుందో వారి యొక్క నార్మల్గా రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ రెడ్ బ్లడ్ సెల్స్లో కొంత డిఎన్ఏ లోపం వలన, హెరిడిటరీ లోపం వలన ఆ బ్లడ్ సెల్ అనేటువంటిది ఈ విధంగా సికిల్గా మారుతుంది. అంటే కొడవలి ఆకారంలో లేదా అర్ధచంద్రుడి ఆకారంలో మారుతూ ఉంటుంది. చూడవచ్చు. సో నార్మల్గా ఉండేటువంటి బ్లడ్ ఇది రెడ్ బ్లడ్ సెల్. బట్ కొంతమంది పిల్లలలో కానీ పెద్దలలో కానీ లైక్ మనకి జీన్ డెఫిషియన్సీ ఉండటమో, హార్మోన్ డెఫిషియన్సీ ఉండటమో, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉండటమో కారణాలు ఏదైనా కానీ సో బ్లడ్ ఏమవుతుంది అంటే ఈ విధంగా కొడవలి రూపంలో సికిల్ రూపంలో మారుతూ ఉంటుంది. ఓకే. సో దీని వలన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. సో లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ అనమాట. సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ వరల్డ్ సికిల్ సెల్ డేని ఏర్పాటు చేసుకొని జూన్ 19న సో ఈ రోజున ఏం చేస్తారంటే ఒకవేళ వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రికాషన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. జూన్ 20 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ రిఫ్యూజీ డే అంటాం. సో ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము అండి. సో ఈ రోజున మనం ఏం చేస్తాము అంటే లైక్ ఇప్పుడు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ పాలస్తీన్ యుద్ధం జరుగుతుంది. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు వేరే ప్రాంతాలకు వలస వెళ్తూ ఉన్నారు. మయన్మార్లో మనం చూసుకుంటే మయన్మార్లో ఉన్న రోహింగ్యాస్ సో వీళ్ళు వేరే వేరే ప్రాంతాలకు వలస వెళుతూ ఉన్నారు. అట్లా కొన్ని దేశాలలో ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వ్యవసాయ పరిస్థితులు కావచ్చు. సో ఈ పరిస్థితుల మేర ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వేరే ప్రాంతాలకో, దేశాలకో, పట్టణాలకో, నగరాలకో వలస వెళుతూ ఉంటారు అండి. సో వారికి సంబంధించి నథింగ్ బట్ వారిని ఏమంటామంటే రిఫ్యూజీస్ అంటాం. ఓకే. సో వారిని మనం అంటాం శరణార్థులు అంటాం. సో వారికి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, హ్యూమటేరియన్ అసిస్టెన్స్ అనేటువంటిది ఏ విధంగా ఇవ్వాలి, మానవ కోణంలో వారి యొక్క అభివృద్ధికో వారికి మనము అకామిడేషన్ ఇవ్వడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అన్నీ కూడా ఈ రోజున ఆలోచన చేస్తూ ఉంటాము అండి. జూన్ 21 యొక్క విశిష్టత చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగారు. ఏమని అడిగారంటే వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ జూన్ 21? ఇంపార్టెన్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డే అంటాం. సో అయితే 2025కి ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్. సో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. సో ఇట్ ఈస్ అ థీమ్. అర్థమైంది కదా. సో ప్రతి సంవత్సరం కూడా యోగాకి ఒక థీమ్ ఉంటుంది, దాని ఇతివృత్తం అంటాం. అట్లా దీనికి వచ్చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేటువంటి థీమ్గా మనకు కనిపిస్తూ ఉంది. క్లియర్ కదా. సో ఇంకొక అంశం ఇక్కడ ఏంటి అంటే ఈ యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా జరపాలి అని ప్రపోజల్ పెట్టింది ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ పెట్టడం జరిగింది. క్లియర్ కదా. సో ఇంటర్నేషనల్ యోగా డే, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. క్లియర్, ఇక్కడ వరకు క్లియర్. సో ఇంకొక అంశం ఏం చేస్తాం, ఈ రోజున ప్రపంచ అన్ని దేశాల్లో కూడా అన్ని గవర్నమెంట్స్ కూడా యోగా డేని అధికారికంగా నిర్వహించుకోవడం జరిగింది. ఓకే. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనం యోగా డేని అంటే యోగా ఆసనాలు అక్కడ వేయగా సో ఎక్కువ మంది గ్యాదర్ అయినందుకు సో గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా అక్కడ యోగా దినోత్సవం కండక్ట్ చేసినందుకు రావడం జరిగింది. సో మోర్ పీపుల్ ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యి యోగా ఆసనాలు వేసిన సందర్భంగా వరల్డ్ గిన్నీస్ రికార్డ్ ఆ ప్లేస్లో అక్కడ జరిగినటువంటి ఈవెంట్కు రావడం జరిగింది. సో ఈరోజు కూడా జూన్ 21 కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించి ఆ రోజున యోగా ఆసనాలు అనేటువంటివి వేయడంతో పాటు యోగా వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏమని ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తారు ఈ రోజున. సో జూన్ 21 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ సంగీత దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. సో ఈ రోజున సంగీతం యొక్క ప్రాముఖ్యత ఏంటి, సంగీతంలో ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో వారిని గుర్తించి వారికి అవార్డ్స్, రివార్డ్స్, వారికి సన్మాన కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. దానితో పాటు ఈ సంగీతం అనేటువంటిది మనిషి యొక్క మెంటల్ హెల్త్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది,
ఏ విధంగా మెంటల్ హెల్త్ని డెవలప్ చేస్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకా దాని తర్వాత జూన్ 23 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. సో టైటిల్తో మూవ్ లర్న్ అండ్ డిస్కవర్ ద టైటిల్తో మనం దీన్ని ఏం చేస్తాం, కండక్ట్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత మరి అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జూన్ 23నే ఏర్పాటు చేయాలి అనే ఆలోచన మనం ఎందుకు చేసాము అంటే ఈ రోజున అంటే జూన్ 23, 1894లో ఈ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, సో నథింగ్ బట్ ఐఓసి అంటాం. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి సో దీని యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని జూన్ 23న మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. జూన్ 23 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీసెస్ డే అంట. సో యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డేని జూన్ 23న మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దీనిలో భాగంగా మనం ఏం చేస్తాము అంటే లైక్ ప్రజాసేవ ఏ విధంగా చేయాలి, ప్రజాసేవ చేయడానికి ఎటువంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వాడుకోవాలి, సో ఇట్లాంటి టెక్నాలజీస్ ఎట్లా అడాప్ట్ చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడము, ప్రజల వద్దకు ప్రజాపాలన ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఈ రోజున మనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత జూన్ 26 యొక్క దినోత్సవం మనం చూసుకుంటే ఈ రోజున లైక్ ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటాం. సో లైక్ ఇంటర్నేషనల్ అగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ అండి. ఓకే, నథింగ్ బట్ మానవులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. దానితో పాటు మనుషులను మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు బలవంతంగా అలవాటు చేస్తూ ఉన్నారు. సో అవి జరగకుండా ఉండే విధంగా ఈ రోజున మనం తగు చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానితో పాటు ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్. సో ఎవరైతే మనుషులు టార్చర్కి గురవుతుంటారో వారి యొక్క సంక్షేమానికి సంబంధించి కూడా తగు చర్యలను ఈ రోజున మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. జూన్ 29 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున మనము జాతీయ గణాంక దినోత్సవం, ఓకేనా. సో లైక్ ఇండియన్ స్టాటిస్టిక్స్ డేని ఈ రోజున మనం జరుపుకుంటూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఇక్కడ లైక్ సైంటిస్ట్ అయినటువంటి లేదా అప్లైడ్ స్టాటిస్టియన్ అయిన ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ వారి యొక్క జన్మదినోత్సవం జరిగింది కాబట్టి వారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మనము జూన్ 29ని జాతీయ గణాంక దినోత్సవం, సో నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. సో వీరినే మనం అంటాము ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటే మహల్నోబిస్, ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ అని మనం చెప్తా ఉంటాం. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అండి. ఓకే, సో ఇవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ నెలకు సంబంధించి సో జూన్ 2025కి సంబంధించినటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి దినోత్సవాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.